హలో అందరికీ. సో, నా పేరు సౌమ్య. సో, ఈరోజు నేను చూపిస్తున్న వ్లాగ్‌లో కబోర్డ్ మొత్తం డర్టీగా అయిపోయింది నాది. ప్రెగ్నెన్సీలో అంత ఓపిక లేక వామిటింగ్స్ అవన్నీ అయిపోయి నాకు అంత టైం లేకుండే సదరడానికి. సో, ఈరోజు నా కబోర్డ్‌లో నేను నీట్‌గా సదురుకొని పెట్టుకుంటాను. యాస్ వెల్ యాస్ నేను ఎక్కడెక్కడ డ్రెసెస్ తీసుకున్నానో, ఏమేమి తీసుకున్నానో అవన్నీ కలెక్షన్స్ మీకు చూపిద్దామని చేస్తున్నాననమాట వీడియో. సో, లెట్స్ స్టార్ట్. ఇది పరిస్థితి నా కబోర్డ్‌ది. ఇవన్నీ డ్రెసెస్ అనమాట. బయటికి అక్కడికి ఎక్కడికన్నా వెళ్తే వేసుకోవడానికి అన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసాననమాట. ఈ ప్రెగ్నెన్సీలో నాకు టైం లేకుండే నాకు వామిటింగ్స్ అవన్నీ అయ్యి అంత ఓపిక లేక ఇలా పడేసాను అన్ని డ్రెసెస్. ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టు పెట్టేసాను. ఈరోజు చూపిస్తాను ఆ డ్రెసెస్ అన్నీ ఎక్కడెక్కడ తీసుకున్నానో అండ్ నీట్‌గా సదురుకుందాము. ఇన్నున్నాయి అన్నీ తీస్తే ఇంకా ఇవన్నీ సదిరే వరకు అట్లీస్ట్ 1-2 అవర్స్ పడుతుంది. సో, మనం ఇంకా స్టార్ట్ చేద్దాము సదరడము. సో, ఇది డ్రెస్ చూస్తున్నారు కదా! బాగుంది ఆరెంజ్ కలర్. యాక్చువల్లీ నేను వైట్ ఉంటాను కదా! సో, ఆల్మోస్ట్ డార్క్ కలర్స్ తీసుకుంటాను. లైట్ కలర్ కూడా వేసుకుంటాను. ఇది కూడా యెల్లో విత్ రెడ్ డ్రెస్. ఇలా డాట్స్ వచ్చి ఇక్కడ రెడ్‌ది వచ్చాదనమాట వర్క్. అండ్ కింద ఇలా రెడ్ కలర్‌ది వచ్చింది. చాలా బాగా అనిపిస్తదనమాట వేసుకుంటే. సో, మనం ఇది ఇలాంటివంటే టెంపుల్స్‌కి అలా వేసుకుంటే చాలా బాగుంటది. దీనికి చున్నీ కూడా వచ్చింది. దీన్ని ప్యాంట్ ఉండే యాక్చువల్లీ ఎక్కడ పడేసానో తెలీదు. సో, యెల్లో డ్రెస్ విత్ రెడ్ చున్నీ. టెంపుల్స్‌కి అలాంటి దానికి బాగా సెట్ అవుతదనమాట ఈ డ్రెస్. అండ్ ఇప్పుడు ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అసలు. ప్రెగ్నెన్సీ టైంలో ఏంటో ఏమో కానీ చాలా నీట్‌గా పెట్టుకుంటాననమాట. ప్రతీదీ ఓపికతోటి నేను పెట్టుకునేదాన్ని. కానీ అప్పుడు అంత టైం అంత ఇంట్రెస్ట్ లేకుండే నాకు. అండ్ ఓపిక కూడా చాలా తక్కువ. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఓపిక ఇంకా తగ్గిపోయిందనమాట. ఏ పని చేయాలన్నా బద్ధకం ఒకటి ఫస్ట్ అదొకటి చాలా ఎక్కువ వచ్చేసింది నాకైతే. అదే అనిపిస్తుంది. ఇది డ్రెస్ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కోసం అని ఆర్డర్ చేశాను. చాలా బాగుంటుంది ఈ డ్రెస్. హ్యాండ్స్ ఏమో ఇలా కొంచెం ఇలా వచ్చాయి. ఇక్కడ వరకే వర్క్ ఉంది. కమింగ్ టు కింద మొత్తం స్కర్ట్ అండ్ లాంగ్ అనమాట. ఎండింగ్లో కూడా ఇలా వచ్చిందనమాట. దీనికి ఇలా బాగుంటుంది డిజైన్. సింపుల్ అండ్ చాలా మంచి లుక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా నెక్ ఏమో ఇలా వచ్చింది, రౌండ్ నెక్. ఇవి కట్టుకోవాలన్నమాట, టై చేసుకోవాలి. ఇలా టై చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగుంటుంది. విత్ క్రీమ్ లెగ్గిన్ అలాంటి దాంతో వేసుకున్నాం అనుకో, క్రీమ్ యాంకిల్, దాంతో లుక్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ డ్రెస్ది. ఈ డ్రెస్ ఏమో ఆలియా కట్ డ్రెస్. అప్పుడు మధ్యలో ట్రెండ్ వచ్చిందనమాట ఆలియా కట్ డ్రెస్. సో, అందుకే తీసుకున్నాను. మనకు ట్రెండ్ ఏది ఉంటే అది పక్కా వేసుకోవాల్సిందే. ఇది ట్రెండ్ ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను. దీనికి ఈ కట్ ఇట్లా ఉంటుందన్నమాట షేప్లో. హ్యాండ్స్ ఏమో నేను ప్రతి డ్రెస్ ఫుల్ హ్యాండ్సే తీసుకుంటాను. కింద మొత్తం ఫ్రాకే. ఆల్మోస్ట్ ఫ్రాక్సే ఉన్నాయి నా దగ్గర. డైలీ వేర్ ఒకటి కుర్తీస్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఎక్కడికైనా బయటికి వెళ్తే అలాంటి దానికైతే ఫ్రాక్సే తీసుకుంటాను. దీనికి విత్ చున్నీ కూడా వచ్చింది ఈ డ్రెస్కి. చున్నీ అండ్ ప్యాంట్ సెట్ అనమాట. లైఫ్ స్టైల్లోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా ఏఎంబి లైఫ్ స్టైల్ అక్కడనే వెళ్తాను అనమాట. ఏఎంబికి వెళ్తాను, అక్కడనే బాగానే ఉంటాయి మనకు స్టోర్స్. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. అందుకే లైఫ్ స్టైల్కే వెళ్తాను. లేకపోతే ఇన్ ఆర్బిట్ మాల్, మాదాపూర్, ఇంకా ఏఎంబి మాల్, జీవీకేలో అయితే ఎప్పుడు షాపింగ్ చెయ్యలేదు నేను. అండ్ ఒక్కోసారి సిటీ సెంటర్కి వెళ్ళాను. కానీ అప్పటికి నేను వెళ్ళే టైంకి స్టోర్స్ అంత ఓపెన్ లేకుండే. సో, ఇంకేం షాపింగ్ చేయలేను. ఇంకేమున్నాయి, ఇంకా ఏ స్టోర్స్కి వెళ్ళానంటే ఎక్కువ శారీస్ అయితే నేను కలాంజలి షాపింగ్ మాల్కి వెళ్తానమాట. కలాంజలి, సౌత్ ఇండియా, అంతే. ఇక డ్రెస్సెస్ అయితే ఇవన్నీ లైఫ్ స్టైల్ ఏఎంబి ఇవే ఉంటాయన్నమాట. యూస్టా కూడా కొత్తగా వచ్చింది, కానీ అలా తక్కువ ప్రైస్ ఉంటాయి, బాగుంటాయి డ్రెస్సెస్ అందులో కూడా. అండ్ ఇంకా సెంట్రో ఉంది. అండ్ ట్రెండ్స్, మ్యాక్స్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ రెడ్ డ్రెస్ లైక్ షార్ట్ కుర్తీ అనమాట.
ఇంకా డార్క్ కలర్సే ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ డ్రెస్. హ్యాండ్స్ ఏమో ఇంత వరకు వచ్చాయి, ముంగట ఇంత వరకు వచ్చి ఇది మొత్తం కింద ఇట్లా ఉంటుంది అనమాట. ఇంత నీస్ వరకే వస్తుంది, మరి నీస్ కిందికి కూడా కాదు, నీస్ పైకి వస్తుంది. దీనిపైకి ప్యాంట్ ఏమో ఇది యాక్చువల్లీ నేను ఈ ప్యాంట్ చూసి కొన్నాను, డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే. దీనికి చున్నీ ఉండేది, చున్నీ మిస్సింగ్ అనమాట. ఇవి ఇంకా మనము ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కడ ఏం వేసుకున్నాం, ఏం పడేసినాం, ఏం ఇంట్రెస్ట్ లేదు, అంతా అట్లనే వదిలేసినాం కాబట్టి చున్నీ మిస్సింగ్ దీనిది. ఈ డ్రెస్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, లైక్ కుర్తీ అనమాట. ఇది మొత్తము ఫ్రీగా ఉంటుందని యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఆర్డర్ చేశాను, కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది కదా అని. ఇది అండ్ యాజ్ వెల్ యాజ్ దీనికి ప్యాంట్ వచ్చింది. ఇంకోటి మనం ఎక్కువ చున్నీలు వేయమన్నమాట, చున్నీలు ఉన్నా పక్కకు పెట్టేస్తాను నేను. సో అన్నీ ఆల్మోస్ట్ డ్రెస్సెసే ఉంటాయి నావి. చున్నీస్ ఉన్నా పక్కకు పెట్టేస్తాను, లేదా చున్నీలు కొనను. ఈ డ్రెస్ వచ్చేసి బ్లూ విత్ వైట్ అనమాట. ఇదంతా ఇట్లా వర్క్ ఉంటుంది. హ్యాండ్స్కి ఏమో ఇలా వచ్చింది, ఇలా మొత్తము వర్క్ వచ్చింది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రంట్ ఏమో నెక్ ఇది జస్ట్ ఇక్కడ సైడ్ ఇంత వచ్చేసి, కమింగ్ టు ఎండింగ్ ఏమో ఇక్కడ ఇలా వచ్చిందనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫ్రాక్సే ఉన్నాయి నా దగ్గర, ఫ్రాక్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇది ఇట్లా ఫ్రాక్ అండ్ బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి ఇలా వచ్చింది. ఈ డ్రెస్ కూడా బాగుంటుంది, మనం నైట్ టైమ్స్ అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట, మనకు చాలా సెట్ అవుతుంది కూడా డ్రెస్. యాక్చువల్లీ నా వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఫుల్గా చూపించట్లేదు, మీకు మొత్తం క్లారిటీగా రావట్లేదేమో, బట్ సారీ ఫర్ దాట్. డౌన్ అయితే ఇలా ఉంటుంది. ఇది వైట్ డ్రెస్, లైక్ దీనికి ఇలా కోట్ వచ్చిందనమాట, మిడిల్లో ఇది థ్రెడ్ది వర్క్ వచ్చింది, చాలా బాగుంటుంది అండ్ సింపుల్ లుక్ ఉంటుంది అనమాట. కిందనేమో ఫ్రాక్కి మొత్తం ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇది కూడా లైఫ్ స్టైల్కి వెళ్తాం కానీ ప్రతి డ్రెస్ టూ కాస్ట్లీ అనమాట. నాకు అనిపిస్తుంది ఇంత డ్రెస్కి ఎందుకు అంత కాస్ట్ పెడుతుంది, జస్ట్ ఇది ఎంత అనుకుంటున్నారు మీరు, 3500. నేను షాక్ అయ్యాను అనమాట. నా మ్యారేజ్ అయిన కొత్తలో నా హస్బెండ్ నాకు షాపింగ్కి తీసుకెళ్ళి ఇవన్నీ షాపింగ్ చేయించాడు డ్రెస్సెస్ యాక్చువల్లీ. అందులో ఇది ఒక్కటి అనమాట, మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాను. ఆయన వేసుకుంది కూడా ఎక్కువ సార్లు కాదు, నేను మేబీ 3-4 టైమ్స్ వేసుకున్నాను అనుకుంటే ఈ డ్రెస్, దట్స్ ఇట్. అండ్ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, లైఫ్ స్టైల్లో బ్రాండ్ అంటారు కానీ నాకున్న నాకేమనిపిస్తుంది అంటే లైక్ అందులో అంత క్వాలిటీ బాగుంటుంది అన్నీ చెప్తారు కానీ 2-3 వాషెస్కే కలర్ డిఫరెన్స్ వస్తుంది అనిపిస్తుంది నాకు, ఎందుకో ఏమో నాకు అదే అనిపించింది. ఈ డ్రెస్ సేమ్ ఇది కూడా మ్యారేజ్ అయిన కొత్తలోనే తీసుకున్నాను అండ్ ఇది నీరూస్లో తీసుకున్నాను. ఇది మొత్తం ఇట్లా, నాకైతే ఈ డ్రెస్ చూస్తే కొరియన్ డ్రెస్ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఫన్నీగా ఈ డ్రెస్కి చించాన్ చూ డ్రెస్ అని నేను నేమ్ పెట్టుకున్నాను, అంటే కొరియన్ డ్రెస్లా ఉంది కాబట్టి. హ్యాండ్స్ ఏమో స్లీవ్స్ ఇలా వచ్చాయి, ఫ్రంట్ ఏమో దీనికి వర్క్ వచ్చి కింద ఇలా వచ్చాయి. ఇవన్నీ మైట్ బీ అంత క్లారిటీగా లేదు, సారీ ఫర్ దాట్. కింద అంత ఫ్రాకీ కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ మాత్రం వేసుకుంటే. నేను ఇది 2 టైమ్స్ వేసుకున్నానేమో, ఇంకా అట్లనే ఉన్నాయి. నా మ్యారేజ్ అయ్యింది 2022లా, అప్పటి నుంచి ఇంకా కొంటూనే ఉన్నాను కానీ వేయడం లేదు. అండ్ ఇది తీసుకుంది నీరూస్లో తీసుకున్నాను అనమాట. నీరూస్లో కూడా చాలా బాగుంటాయి డ్రెస్సెస్. ఇది నీరూస్లో తీసుకున్నాను. దీని నెక్ ఏమో ఇలా వచ్చింది షేప్, ఓకే. ఫ్రంట్ ఇలా వచ్చి మిడిల్లో ఇలా వచ్చింది, సైడ్స్కి ఏమో ఇలా వచ్చింది డిజైన్. ఇది నా బర్త్డే డ్రెస్, లాస్ట్ ఇయర్ కాదు ఆ ముందు ఇయర్ది, అంటే 22లో బర్త్డే అయిపోయింది, 23 ఇది 2023 బర్త్డే డ్రెస్ అనమాట. ఇది నీరూస్ బ్రాండే, ఏంబీకి వెళ్ళి తీసుకున్నాము. అక్కడ నాకు నచ్చలేదని గోల్ చేసిన మా ఆయన నన్ను తీసుకెళ్ళి మరీ ఇది ఇప్పించాడు అనమాట. అంటే టైం పట్టింది ఆ రోజు సెలెక్ట్ చేయడానికి, ఎక్కువ ఆప్షన్స్ లేకుండే నాకు అనిపించింది అట్లా. వేరే దగ్గరికి వెళ్దాం అట్లా అన్నా కానీ ఆయన వినకుండా ఇది బాగుంది అని చెప్పిండు. ఇంకా తీసుకున్నాం కానీ వేసుకుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అందరు మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు, నాకెందుకో నచ్చలేదు కానీ తర్వాత తీసుకొచ్చుకున్నాకే నచ్చింది అనమాట. దీనికి ఫ్రంట్ ఏమో ఇలా గ్రీన్ కలర్ ఇలా వచ్చి వర్క్ వచ్చింది,
ఇక్కడ 2 బటన్స్ వచ్చి ఇక్కడ దాకా మొత్తం వర్క్ ఉంది. మిగతాదంతా ఫ్రాక్ లాగా వచ్చేసి అదే వర్క్ వచ్చేసిందనమాట సింపుల్‌గా. ఇదొచ్చేసి స్వెట్ షర్ట్ అనమాట. యాక్చువల్లీ మిడిల్‌లో ఇలాంటివి చాలా ట్రెండింగ్ ఉండే. సో, నేను ఆర్డర్ చేశాను. ఇది మింత్రా నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దీని కిందికేమో స్కర్ట్ యూఎన్ఎఫ్ నుంచి ఆర్డర్ చేశాననమాట ఈ స్కర్ట్. ఇలాంటి స్కర్ట్స్ చాలా ఉండే కదా! బ్లాక్ అండ్ ఆల్మోస్ట్ బ్లాక్ ఇదే కలర్‌లో ట్రెండ్ ఉండే. సో, నేను ఈ కలర్‌లో నా ఫేవరెట్ కలర్ కాబట్టి ఇది ఆర్డర్ చేసుకున్నాననమాట. దీనికి చాలా సెట్ అయింది. ఈ స్వెట్ షర్ట్‌కి ఇది అనమాట. ఎక్కడైనా బయటికెళ్ళినా షాపింగ్‌కెళ్తే వేసుకుంటుండే. ఇప్పుడు ఏసుకునే అంత పర్సనాలిటీ కూడా లేదు. కొంచెము వెయిట్ పెరిగిపోయాను. అండ్ దీనిపైకి కోట్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. ఏ బ్రాండ్ అంతా తెలీదు. దీనిపైన బ్రాండ్ కూడా లేదు. ఇది. దానిపైన ఏసుకొని వేసుకున్నాక పైనుంచి ఇది ఏసుకుంటే చాలా బాగా కనిపిస్తది. మీకు కొన్ని పిక్స్ కూడా ఉంటాయి. నేను పెడతాను ఇన్‌కేస్ మీకు అర్థం కావాలంటే. బావుంటది. మింత్రాలో చూసి ఆర్డర్ చేసుకోండి ఇది. ఇది కూడా డ్రెస్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. డైలీ వేర్‌కి అలా వస్తుందని ఆర్డర్ చేసుకున్నాననమాట. బావుంటుంది. ఇది ఫ్రంట్ ఏమో ఇలా టై చేసేటివి ఉన్నాయి. దీనికి ఇలా వచ్చాయన్నమాట. ఇక్కడ ఫ్రంట్ కమింగ్ టు డౌన్ వచ్చి మొత్తం సేమే ఫ్రాక్ మోడల్ అంతే దట్స్ ఇట్. కింద వైట్ లెగ్గిన్ ఆర్ వైట్ ప్యాంట్ లాంటివి ఏమైనా ఉంటే వేసుకుంటే చాలా బాగా లుక్ అనిపిస్తదనమాట. ఈ కుర్తీ ఈజ్ మై ఫేవరెట్ కుర్తీ యాక్చువల్లీ. ఇది ఫ్రంట్ చూసారా? దీనికి జస్ట్ ఇలా వచ్చిందనమాట ఈ వర్క్. చాలా బాగుంటుంది వేసుకుంటే. జస్ట్ ఇంత సింపుల్ వర్క్. ఎక్కువ వరకు లేదు. ఇంతే ఉంది. బట్ చాలా బాగుంటుంది. ఇది చూసి తీసుకున్నాను అనమాట ఈ కుర్తీ నేను. కింద కూడా ప్లెయిన్ అనమాట. అంతే ఏం లేదు. సో ఇక్కడ కొంచెం కట్ వచ్చింది. దీన్ని మంచి యాష్ కలర్ లేదా ఇలాంటి కలర్‌లో ఉన్న లెగ్గిన్ యాంకిల్ వేసుకొని ట్రై చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. దీనిపైన ప్యాంట్ కూడా ఉంది. ప్యాంట్ కూడా సెట్ అవుతుందన్నమాట. దీనిపైన వచ్చింది. ఈ ప్యాంట్ యాజ్ వెల్ యాజ్ దీనికి వచ్చింది ఈ చున్నీ వచ్చింది. ఈ చున్నీ అండ్ ఈ డ్రెస్ అనమాట. చాలా బాగుంటుంది దీనిపైన. ఆ వర్క్ వల్లనే యాక్చువల్లీ ఈ డ్రెస్‌కి చాలా లుక్ వచ్చిందనమాట. అండ్ అది చూసి నచ్చింది నాకు దీనికి. ఇది అనమాట సెట్. ఎక్కువ అయితే సెట్స్ కొనను. కొంటే మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటాను. లేకపోతే మిస్ అయిపోతాయి నా దగ్గర సెట్స్. ఎక్కడనో అక్కడ వదిలేస్తూ ఉంటాను. ఇప్పుడు అట్లనే అయిపోయింది. ఇంకా ముందున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. పిల్లలుంటే అసలు టైం ఉండదనమాట. రోజంతా ఎట్లా గడిచిపోయిందో అర్థం కాదు. ఇప్పుడు మా చిన్నోడు పడుకున్నాడు. వానికి స్నానం చేయించి పడుకోబెట్టేసాను. అందుకే నేను ఇంత కూల్‌గా నేను ఈ వీడియో చేస్తున్నాను. వాడు మెలుకుంటే మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తాడు. సతాయించడు. ఆకలి ఎత్తేనే ఏడుస్తాడు. బట్ వాడిని చూసుకుంటే మనం ఏం చేయలేము. పిల్లలను చూస్తే వాళ్ళతోటే ఆడుకోవాలి, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. సో అట్లా అనమాట. కానీ చెప్పడం అంటే ఎక్కువ సతాయించడు, ఏడవడు. అండ్ వానికి ఆకలైనప్పుడు ఏడుస్తాడు. నైట్ టైం కొంచెం ఎక్కువనే సతాయిస్తున్నాడు వాడైతే నన్ను. అండ్ స్టార్టింగ్ వాడు పుట్టినప్పుడు 1 మంత్ 1.5 మంత్ వరకు నైట్ వామ్మో అసలు నిద్రనే ఉండేది కాదు నాకైతే. వాడిని మెలుకు ఉండడమే. మార్నింగ్ అంతా మంచిగా పడుకుండేవాడు. నైట్ మాత్రం కరెక్ట్ టైంకి 11కి లేచి కూర్చుంటుండే. చూడండి ఇక స్టార్ట్ అవుతుండే నాకు. నిద్ర వస్తుండే కానీ వాడు మెలుకుంటుండే. ఇంకా వానితోటి ఆడుకుంటా వానికి ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉంటుండే. అండ్ సిస్టర్స్ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాను కాబట్టి మా సిస్టర్స్ అమ్మ నాన్న ఆడుకుంటుండే అనమాట. పిల్లలు వాళ్ళతోటి ఆడుకుంటుండే మంచిగా. నెక్స్ట్ ఇది పింక్ డ్రెస్. ఇది కూడా లైఫ్ స్టైలే. నీరు స్లాట్ తీసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ డార్క్ కలర్స్ నచ్చుతాయి. అండ్ నా ఫేవరెట్ కలర్ పర్పుల్ అనమాట. బట్ ఎక్కువ ఉన్నాయి అందులో ఆప్షన్. ఒక డ్రెస్ ఉండేది పర్పుల్ కలర్‌లో. అది నాకు ఇప్పుడు నా సైజు కొంచెం పట్టట్లేదనమాట. ఇంకా అది పక్కకు పెట్టేసాను. లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందనమాట. కానీ ఆ డ్రెస్ పట్టాలని దానికోసమనే నేను డైటింగ్ చేసి బక్కగయ్యి ఆ డ్రెస్ పైన వీడియో చేసి మీకు యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాననమాట. సో ఇది పింక్ డ్రెస్. దీనికి ఫ్రంట్ ఏమో ఇలా నెక్‌కి ఇలా వచ్చింది. వైట్ స్టోన్స్ వైట్‌తో వర్క్ వచ్చింది. థ్రెడ్ యాక్చువల్లీ అది. ఇక్కడేమో ఇదంతా డిజైన్. కమింగ్ టు హ్యాండ్స్‌కి ఇలా వచ్చిందనమాట.
మొత్తం చెత్త చెత్త పెట్టాను కాబట్టి దానికి ఐరన్ మొత్తం పోయింది. ఐరన్ చేసుకోవాలి మంచిగా. కానీ ఏసుకునే టైంలో ఐరన్ చేసుకుంటాను. అండ్ కమింగ్ టు డౌన్ ఇలా వచ్చింది వర్క్. లైక్ దిస్. బ్యాక్ సైడ్ ఏమో టై చేసుకోవడానికి డోరీలు. ఇంకా ఇది చాలా లూజ్ ఉండేది. ఇప్పుడు పడుతుందేమో, అప్పుడు లూజ్ ఉండేది. ఇంకా ఇవి ఏంటంటే నచ్చింది యాజ్ వెల్ యాజ్ నా సైజులో దొరకలేదు. సో ఇవి ఉన్నాయి కదా, దీంతో కవర్ చేసుకుందామని తీసుకున్నాను. అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను కానీ ఎక్కువ వేసుకునే టైం లేకుండే. 22లో మ్యారేజ్ అయితే మేము పిల్లలది అంటే వీడు పుట్టింది 25లా. అప్పటి వరకు బాగానే అక్కడిక్కడ తిరగడం, షాపింగ్స్ అవన్నీ చేసామన్నమాట. ఇంకోటి మా ఇద్దరి మధ్యలో రూల్ ఏంటంటే ఎవ్రీ వీక్ నన్ను బయటికి తీసుకెళ్ళాలి. అది నేను పెట్టిన రూల్ అనమాట. ఇట్లనే మూవీస్‌కని వెళ్ళేవాళ్ళము. పిజ్జా హట్, డొమినోస్, లేదా ఇక్కడ మా ఇంటికి దగ్గర గండిపేట పార్క్ ఉండేదనమాట. ఇప్పుడు చాలా బాగా చేశారు ఆ పార్క్. జిహెచ్ఎంసి పార్క్ అనమాట. అక్కడికి వెళ్ళాము. చాలా బాగుంటుంది అక్కడ వెదర్, అదంతా పార్క్ యాజ్ వెల్ యాజ్ చెట్లు డిఫరెంట్గా ఉంది. అండ్ చెరువు, వాటర్, సన్సెట్ టైంలో వెళ్ళండి. మీకు చెప్తున్నాను కదా, సజెస్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ పార్క్ యూ విల్ సీ దేర్. ఫొటోస్ తీసుకోవడానికి, ఫోటో షూట్స్కి చాలా బాగుంటుందన్నమాట ఆ పార్క్. ఇది బేబీ పింక్, సారీ నాట్ పింక్, బేబీ పింక్ కలర్ది అనమాట డ్రెస్. జస్ట్ టాప్, కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా మొత్తం వైట్ కలర్ది వచ్చేసింది. మిడిల్లోనేమో ఇలా రఫ్ లాగా వచ్చి బటన్స్ వచ్చాయి. హ్యాండ్స్కి కూడా సేమ్ యాస్టిస్ ఇట్లా హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఎండింగ్లో ఎడ్జ్లో వచ్చిందనమాట. దానికి ఆల్మోస్ట్ డార్క్ కలర్ విత్ వైట్ కాంబినేషన్స్ ఉన్నాయి నా దగ్గర డ్రెస్సెస్ కూడా. అండ్ ఇది ఇలా ఉంది. కమింగ్ టు డౌన్, సేమ్ డౌన్ కింద వర్క్ వచ్చింది ఇలా. నీరూస్ బ్రాండ్ థ్రెడ్స్ అన్నీ వచ్చేసినాయి. అన్నీ ఇప్పుడు చదువుకోవాలి. యాజ్ వెల్ యాజ్ నీట్గా టైం ఉన్నప్పుడు ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకెక్కడికైనా బయటికి వెళ్తే అప్పుడు ఐరన్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫీడింగ్ డ్రెస్సెస్ కాబట్టి ఇవంతా పట్టించుకోను. బట్ ఇప్పటికైతే నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవడమే ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇది జీన్స్, ఇది కూడా లైఫ్ స్టైల్లోనే తీసుకున్నాను. బ్రాండ్ వచ్చేసి ఫేమ్ ఫర్ ఎవర్, అందులో తీసుకున్నాను అనమాట. డౌన్ ఏమో దీనికి ఇలా ఎలాస్టిక్ వచ్చి ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది ఇట్లా. అండ్ ఇది ఇది హిప్ నా సైజ్ బట్టి నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్. సేమ్ పాకెట్స్ జీన్స్కి ఎలా ఉంటాయి, ఇక్కడ పాకెట్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా పాకెట్ వచ్చింది. నాకు షర్ట్స్ అలాంటివి అలవాటు ఉండే కాలేజ్ టైంలో, కానీ మ్యారేజ్ అయినాక కొంచెం తగ్గిపోయింది అనమాట అలవాటు. సో వేసుకోలేను. బట్ దీనిపైకి కుర్తీస్, నీస్ వరకు వచ్చే కుర్తీస్ అలాంటివి వేసుకుంటాను అనమాట దీనిపైకి. లైక్ దిస్. కలర్ మాత్రం చాలా బాగుంది జీన్స్. ఈ డ్రెస్ మీరు చూసిందే ముందు వీడియోస్లో కూడా ఒకసారి పెట్టాను కదా. ఇది చెప్పాను కదా అప్పుడే లైఫ్ స్టైల్లో తీసుకున్నానని ఈ డ్రెస్. సో ఇది లైఫ్ స్టైల్, నీరూస్ బ్రాండే. కమింగ్ టు డ్రెస్, నీస్ వర్కే ఉంటుందన్నమాట. దీన్ని ఎందుకు తీసుకున్నానంటే దీని ప్యాంట్ చూసి డిఫరెంట్ ఉండే చాలా బాగా అనిపించింది అనమాట. దీనికేమో ఫ్రంట్ ఇలా వచ్చింది గోల్డ్ కలర్ తోటి. అండ్ సేమ్ లైక్ హ్యాండ్స్కి ఇలా వచ్చేసింది అనమాట. అండ్ డౌన్ ఏమో ఇలా ఉంది. ఇంతే ఉంది డ్రెస్. కమింగ్ టు ప్యాంట్, దీనికి ఎంత పెద్ద చున్నీ వచ్చింది. కానీ డ్రెస్ మాత్రము మొత్తము చున్నీ యాజ్ వెల్ యాజ్ డ్రెస్ ప్యాంట్ వేసుకుంటేనే ఇట్ హ్యాస్ గుడ్ లుక్ అనమాట. చాలా మంచి లుక్ అనిపిస్తుంది. చున్నీ ఇలా వేసుకొని ఇలా వదిలేసేసినామనుకో చాలా మంచి అనిపిస్తుంది ఈ డ్రెస్కి. ఇది ప్యాంట్, ఇదన్నమాట ప్యాంట్. దీనికి లెగ్స్, కాళ్ళది డిజైన్ ఇలా వచ్చిందనమాట. అందుకే ఇది నచ్చే తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్. సో ఇది కలాంజలిలో తీసుకున్న డ్రెస్. యాక్చువల్లీ ఇది మా కజిన్ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్తే పెట్టిందనమాట ఈ డ్రెస్. బాగుంటుంది. ఇది డిఫరెంట్గా వచ్చింది. థ్రెడ్ పట్టు కుచ్చుకుంటుంది చాలా. ఇట్లా మిర్రర్స్ లాగా ఉన్నాయన్నమాట, అవి గుచ్చుకుంటాయి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్లే. అండ్ సైడ్స్కి ఏంటంటే ఇది డిఫరెంట్ అనమాట, ఇలా కట్స్ వచ్చాయి అనమాట. బాగుంటుంది. దీనికి సైడ్కి ఇవి వచ్చాయి హ్యాంగర్స్, ఇలా ఉంది.
ఇలా కట్స్ వచ్చి దీనికి ప్యాంట్ విత్ పింక్ ప్యాంట్ బాగుంటుందన్నమాట. లుక్ కూడా డిఫరెంట్ స్టైల్ ఇది. పింక్ డ్రెస్ బేబీ పింక్ కలర్. యాక్చువల్లీ ఇది నేను శారీ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. సో మనకు శారీ ఏంటంటే మనకు కావాల్సినంత ఫ్లెక్సిబుల్గా పెద్దగా అన్నీ వస్తాయి. ఇవి ఇలా పెట్టుకొని ఇంకే ఫ్రిల్స్ అలా అని ఇది ఒక పింక్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట. లైక్ డైలీ వేర్ సింపుల్ శారీసే, కానీ మనం కుట్టించుకునే విధానం బట్టి అది మంచి అనిపిస్తుంది. దీనికి వైట్ మిర్రర్స్ వచ్చాయి ఫ్రంట్, దట్స్ ఇట్. అంత ఏం లేదు. కిందికి వచ్చేసి ఇది సింపుల్గా ఇలా వచ్చింది, మొత్తం వైట్ వచ్చింది. అండ్ దీనికి ఇవి పెట్టించుకున్నాను సైడ్లా ఫిట్టింగ్స్ కోసము. హ్యాండ్స్ ఏమో ఇక్కడి వరకు పెట్టించుకున్నాను, ప్రతిదీ ఇక్కడి వరకు అలా ఉన్నాయి కదా. సో ఇది మాత్రం పెద్ద పెట్టించుకున్నాను హ్యాండ్స్. శారీ తీసుకొని కుట్టించుకున్నాను. యాక్చువల్లీ ఈ శారీ నాకు మ్యారేజ్లో పెట్టారు. మ్యారేజ్ అప్పుడు బియ్యం పోసే ముందు మెడలో వేస్తారు కదా, ఆ శారీ అనమాట. కలాంజలిలో తీసుకుంది ఈ శారీ. అండ్ కమింగ్ టు మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు శారీస్ కట్టుకోవడం అంత రాదనమాట. అండ్ ఇట్లా స్టిఫ్గా ఉన్న శారీస్ అయితే ఇంకెక్కువ ప్రాబ్లం కట్టుకోవడంలో. అందుకే ఇంకా ఇది కట్టుకోలేను నేను శారీ, నాకు ప్రాబ్లం అవుతుందని స్టిచ్చింగ్ చేయించాను. బట్ ఒక్కసారి కూడా వేసుకోలేను ఈ డ్రెస్ నేను ఇప్పటి వరకు. ఇంకా కొత్త డ్రెస్ అట్లనే ఉందన్నమాట. కింద మొత్తం ఫ్రాక్ వచ్చింది. మంచి రౌండ్ అంబ్రెల్లా మస్తు వస్తుంది అనమాట. మనం శారీస్ తీసుకొని డ్రెస్సెస్ కుట్టించినాం అనుకో, అదొక అడ్వాంటేజ్ మనకు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కుట్టించుకోండి. మనీ పెట్టి కొనుక్కోవడమే డిఫరెంట్, మనం ఇంట్రెస్ట్ తోటి మనకు నచ్చినట్టు కుట్టించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తుంది శారీస్తో కుట్టించుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట. ఇంకా నేను కొన్న డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ ఇంకా అది చూపించినాక వీడియో మొత్తం లాగ్ అవుతుంది. అందుకే వీటికి వచ్చేసాను. ఇవి ఎక్కువ లేవు, 5 or 6 కుట్టించుకున్నాను యాక్చువల్లీ నేను. ఇది కూడా వేసుకోలేను ఇప్పటి వరకు, కొత్త డ్రెస్సే. సో ఇది కూడా సేమ్ గ్రీన్ కలర్ శారీ అనమాట. ఇది ఇంత వచ్చింది పెద్ద. మనం మంచి ఫ్రాక్స్ లాగా కుట్టించుకోవచ్చు. ఇది ఒకటి మనకు మంచిగా అనిపిస్తే కూడా డ్రెస్సెస్ శారీస్ తోటి కుట్టించినాం అనుకో, మనకు నెక్ ఎలా పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ ఎలా పెట్టుకోవాలి, హ్యాండ్స్ ఫుల్ కావాలా, ఇంత కావాలా, అండ్ కింద ఎంత పెట్టించుకోవాలి, అదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది మనం శారీస్ అట్లా తీసుకొని ఆర్ క్లాత్ తీసుకొని కుట్టిస్తే. అందుకే ఇవి శారీస్ ఉండే. సో మా మమ్మీ ఇచ్చిందనమాట యాక్చువల్లీ, తను తీసుకున్న శారీస్ ఇవన్నీ. అండ్ నాకు చూసి నచ్చింది, నేను డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటానని చెప్పాను. సో ఇచ్చేసింది అనమాట. స్టిచ్చింగ్ చేయించుకున్నాను శారీస్ తోటి నేను. సారీ ఫర్ దాట్, వీడియో కొంచెము బ్లాక్ వైట్ అట్లా వస్తుంది. అది డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బట్ వీడియో తీసేవాళ్ళు లేక నేను ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని ఇలా తీస్తున్నాను. అండ్ ఫుల్ డ్రెస్ కూడా చూపించలేకపోతున్నాను. ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఏమైనా ఆప్షన్స్ అలా ఉంటే చూపిస్తానమాట. ఇది ఇంకొక డ్రెస్ శారీ తోటి చేయించింది, పింక్ కలర్, బేబీ పింక్ కలర్దే అనమాట. అమ్మో ఈ డ్రెస్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. కానీ మనం స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే లోపల దానికి ఏమంటారు లైనింగ్ క్లాత్ వస్తారు, బట్ అది కూడా మనమే ఇవ్వాలి. టైలర్స్ బట్టి వాళ్ళు ఎట్లుంటారో ఐ డోంట్ నో. నేను మాత్రం వాళ్ళకి నేనే తీసుకెళ్ళి శారీ యాజ్ వెల్ యాజ్ లోపల అవసరం ఉన్న లైనింగ్ తీసుకొని ఇచ్చానమాట. వాళ్ళు మంచిది క్వాలిటీది వేస్తారో లేదో, మళ్ళీ మనకు నచ్చుతుందో లేదో అన్నట్టు నేను వాళ్ళకి అన్నీ తీసుకెళ్ళి ఇచ్చాను. సో వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. ఇది నాకు శారీ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. శారీ వచ్చేసి 1000 రూపీస్ అంటే డ్రెస్ స్టిచ్చింగ్కి 1400 తీసుకుంది యాక్చువల్లీ తను. సో ఆల్మోస్ట్ 2500 అయింది. అదే నేను బయటికి ఏబీకి లైఫ్ స్టైల్కి అట్లా వెళ్ళి తీసుకున్నాక ఆల్మోస్ట్ 3000 పైననే అవుతుంది. అందుకే కొన్ని డ్రెస్సెస్ మనకు నచ్చినట్టు ఉంటే కూడా బాగుంటుందని ఇలా చేయించుకున్నాను అనమాట. టాప్ అనమాట, కుర్తీ. దీనికి వచ్చి ఫ్రంట్ మొత్తము గోల్డ్ కలర్ ఇలా వచ్చేసింది అనమాట, వర్క్ వచ్చేసింది. అండ్ టాప్ ఏమో ఇలా ఉంది, మొత్తం కిందికి ఇలా టాప్ అనమాట. దీన్ని కూడా లైక్ కింద ఏమంటారు క్రీమ్ ఆర్ గోల్డ్ కలర్ యాంకిల్ తోటి మ్యాచ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఈ డ్రెస్.
కమింగ్ టు బ్రాండ్, దీనిపైన బ్రాండ్ రాసలేదు. సారీ ఫర్ దట్. అంత గుర్తు కూడా లేదు నాకు ఏ బ్రాండ్‌లో. బట్ మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. నేను ఆల్మోస్ట్ మింత్రాలో ఆర్డర్ చేసినాక డ్రెస్ నచ్చితే తీసేసుకుంటాను. బ్రాండ్ అట్లా ఏం చూడను. ఇవేమో ఫ్రంట్ దీనికి వచ్చాయన్నమాట. ఇవి చూసే నచ్చినాయన్నమాట నాకు యాక్చువల్లీ. ఇలాంటివి చూసి ఇంట్రెస్ట్‌తో తీసేసుకున్నాను. దీనికి విత్ ప్యాంట్ కూడా వచ్చింది. వైట్ సేమ్ ప్యాంట్ వచ్చిందనమాట. ఇది కొత్తది ఇలా ఉంది. అండ్ ప్యాంట్ ఏమో ఇలా. దీనికి ఇంకా చున్నీ అవన్నీ అవసరం లేదు. బాగా అనిపిస్తుంది వేసుకుంటే. లైక్ ఇది ఎక్కడికైనా నార్మల్గా టెంపుల్స్కి అలాంటి టైంలోకి వెళ్తే కూడా సెట్ అవుతుంది ఈ డ్రెస్ మూవీస్కి. అండ్ కింద వచ్చేసి దీనికి ఇలా ఒక ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ మీద లీవ్ వచ్చింది. సో అంతా కష్టపడి మరీ ఫోల్డ్ చేసి పెట్టేసాను. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. మీరు కమెంట్ చేయండి నీట్గా పెట్టుకున్నానో లేదో. ఇలా పెట్టేసుకున్నాను. 3 రోస్ పెట్టాననమాట. ఎందుకంటే మళ్ళీ 2 రోస్ పెడితే చాలా హైట్‌కి వెళ్తాయి. తీయడానికి కష్టం ఉంటుంది. మళ్ళీ ముందే నా హైట్ కూడా అంతంత మాత్రమే 5'4" నా హైట్. సో అందుకే ఇలా పెట్టేసాను. బట్ నీట్‌గా పెట్టుకున్నాను. అండ్ మనకు డ్రెస్సెస్ ఈజీగా దొరికేలా పెట్టుకున్నాను. ప్రతి డ్రెస్ కనిపించేలాగా. సో కమెంట్ చేయండి ఎలా పెట్టానో, బాగుందా లేదా. అండ్ నెక్స్ట్ వీడియోలో నా శారీ కలెక్షన్స్ చూపిస్తాను. లైక్ నా మ్యారేజ్ శారీ, రిసెప్షన్ది ఘాగ్రా అన్నీ చూపిస్తాను. ఎక్కడ తీసుకున్నాను అదంతా చూపిస్తాను అనమాట. ఇప్పటికైతే ఇవి మొత్తం నా డ్రెస్సెస్ది కలెక్షన్ వీడియో, యాజ్ వెల్ యాజ్ ఎలా ఫోల్డ్ చేసుకున్నాను, ఎలా నీట్గా పెట్టుకున్నాను, ఎట్లా చదువుకున్నాను అదనమాట. ఆ వీడియో ఇది మొత్తం నా వ్లాగ్లా. సో నెక్స్ట్ టైం ఆ వీడియో అప్లోడ్ చేస్తాను శారీస్ కలెక్షన్ది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.